తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులతో సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహము, తదుపరి కార్యాచరణ గురించి చర్చించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ రమేష్ చాలూర్ అందిస్తారు. రమేష్, ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలపై ప్రధాన ప్రతిపక్షంతో పాటు విపక్షాలు టీడీపీని టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీతో పాటు అధికారంలో ఉండి మీరు సాధించలేకపోయారని మరి అసెంబ్లీలో కూడా మొత్తం అంతా రాద్ధాంతం చేస్తున్నారు. ఎటువంటి వ్యూహాలు తీసుకునే అవకాశం ఉంది అధికార పార్టీ? మీడియా సమావేశంలో ఇప్పటికే ప్రభుత్వం జరగాలా ఉంటుంది, తన అభిప్రాయం ఏంటనేది ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సి ఉంది. కేంద్ర స్థాయితో పాటు ప్రత్యేక హోదా ఆ డిమాండ్ పై కేంద్రం ఏ రకంగా పోరాడుతా ఉంది, కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఫలితం రిజల్ట్ ఎలా ఉంటుందనే దానిపై ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. అయితే వైసీపీ ఆందోళన నేపథ్యంలో సభ వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారు. దానిపై మంత్రులతో ముఖ్యమంత్రి ప్రస్తుతం చర్చిస్తా ఉన్నారు. హోదా అంశం తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను వెల్కమ్ చేయాలా, లేకపోతే వాటి పూర్తిగా తిరస్కరించాలా అనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. ఇదే సమయంలో అసెంబ్లీలో చేసే ప్రకటన ఎలా ఉండాలనే దానిపై కొంత లోతైన చర్చ ముఖ్యమంత్రి నేతలతో కలిపి చేస్తా ఉన్నారు. ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి, తమ అభిప్రాయాన్ని ఏ రకంగా వ్యక్తం చేయాలనే దానిపై ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా విభేదించడం వల్ల లాభం ఉండదు, కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రావాల్సినటువంటి నిధులను కానీ ప్రయోజనాలు కానీ రాబట్టుకోవాలి అనే అంశాన్ని ఏ రకంగా ప్రజలకు వివరించాలి, సభ ద్వారా ఏ రకంగా తెలియజేయాలనే అంశంపై ప్రస్తుతం ముఖ్యమంత్రి నేతలతో కసరత్తు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా ఏ ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే దానిపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తా ఉన్నారు. ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి ఏదైతే జైట్లీ ప్రకటన తర్వాత స్పందించారో, మరి హోదా ఏమంటున్నారు, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అన్న దానిపై తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదా, మీరు స్వాగతిస్తారా, బంధువు పిలుపునిస్తారని. అలాగే ఉదయం నుంచి కూడా ఎదురుదాడి పద్ధతిలో వెళ్తోందా ప్రభుత్వం? అసలు ఎంతవరకు స్టేట్మెంట్ ఇవ్వడానికి, దాని మీద చర్చకి అవకాశం కనిపిస్తోంది? వైసీపీకి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని ప్రధానంగా లేవనెత్తుతూ ప్రకటన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ప్రత్యేక హోదాతో పాటు అన్ని డిమాండ్లను తాము ఎటువంటి రాజీ లేకుండా కేంద్రంపై పోరాడుతున్నాం అనే విషయాన్ని సభ ద్వారా తెలియజేయాలనేది అధికారం పక్షం యొక్క ఆలోచనగా ఉంది. ఈ విషయంలో ఏమాత్రం కొంత తడబాటు కనిపించినా, ఏమాత్రం రాజీ ధోరణి కనిపించినా కూడా పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం జరుగుతుందనే అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రకటన ఏ రకంగా ఉండాలి అనే దానిపై మంత్రులతో ఆయన సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు. వైసీపీని ఎండగడుతుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలను కాపాడుకోవడానికి, రావాల్సిన నిధులను తెచ్చుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎలా ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని వివరించాలనే ప్రధాన ఎజెండాతో ఈరోజు చర్చ జరుగుతోంది. మన ప్రకటనలో చేసే కామెంట్ ఏ రకంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను ఏ రకంగా సాధించాలి, రావాల్సినటువంటి డిమాండ్లను ఏ విధంగా డిమాండ్ చేయడం ద్వారా ఏ విధంగా సాధించుకోవాలి అనే అంశంపై ఎలా ప్రకటన చేయాలనే అంశంపైనే ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ రమేష్.